ఇలా ఎందుకైంది? ఎలా అయింది? ఎవరు చేయించారు? లేదు 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 లేదు, ఇదేమీ బాగాలేదు. శివ పార్వతుల వివాహం ఇతరులకు శుభకరమేమో కానీ నాకు మాత్రం అది అశుభమే. శివ పార్వతుల వివాహం అయిపోయింది మహాబలి. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. లేదు, ఇప్పుడు చింతిస్తే ఏం లాభం మహాబలి? అయితే మరేం చెయ్యాలి? నృత్యగానాలు చేయనా? జపతపాదులు చేయనా? ఎగిరి గంతులయ్యనా? ఏం చెయ్యను? అదంతా చేస్తే ఏమవుతుంది? ఉపాయం ఆలోచించాలా సూర్యరాజా? ఉపాయం 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 నీవే చెప్పరాదు. ఆ ఉపాయం చెప్పు. నేను మరి కేవలం చెప్పగలనంతే. ఉపాయం తమరే ఆచరణలోకి తేవాలి మహారాజా. అయితే చెప్పు, అదేమిటి? శివపార్వతుల వివాహం అయిపోయింది, కానీ దేవీ దేవతలంతా తిరిగి వెళ్ళడానికి సమయం పడుతుంది. ఇదే అనుకూల ఉచితమైన సమయం. ఆ స్వర్గంపై ఆక్రమణ చేసి దానిపై అధికారాన్ని చేపట్టండి. అవును, వెంటనే ఆక్రమణ చేస్తే నిశ్చయంగా విజయం మనదే. సేనాపతి, సైన్యాన్ని సిద్ధం చేయి. మనం ఇప్పుడే స్వర్గంపై దాడి చేద్దాం. దాడి చెయ్యండి. వీర దానవులారా, మనం నక్షత్రలోకంలో ప్రవేశించబోతున్నాం. సాగండి స్వర్గం వైపుగా. ఇదేమిటి వెలుగు? తారకాసుర, స్వర్గలోకం దాకా ఎందుకు? నీవు నక్షత్రలోకంలోకి కూడా ప్రవేశించలేవు. ప్రవేశించగలను. నీకు మా శక్తి అంటే ఏమిటో తెలియదా? శక్తి అనేది నీ వద్ద ఉంటే కదా. మూర్ఖ, బ్రహ్మ ఇచ్చిన వరాలు నీ శక్తి అనుకుంటున్నావా? తారకాసురుడి శక్తిని ప్రశ్నించగలిగేది ఎవరు? అహంకారంతో నీవు నిజాన్నే విస్మరించావు తారకాసుర. శివ వివాహపు శుభ సమయాన్ని అదనుగా తీసుకుందామనే నీ కుతంత్రం ఎన్నటికీ సఫలం కానేరదు. ఆ స్వర్గం సురక్షితమే ఓ దానవ, కానీ నీ ప్రవర్తన వల్లే నీకు రక్షణ లేకుండా పోయింది. నీవు చేస్తున్న అహంకారపు అట్టహాసం నీ పతనానికే కారణమవుతుంది తారకాసుర. మహాదేవుణ్ణి ఎదిరించే దుస్సాహసం చేస్తున్నావా? ఆ దేవేశ్వరుడికి తెలుసు దేవతలంతా పెళ్లి హడావిడిలో ఉన్న అతను తప్పక తీసుకుంటావని. నీవు అధపతనం అవటం కూడా పూర్వ నిశ్చితమే. మా దారికి అడ్డు వచ్చే ఏ ఆటంకాన్నైనా ఎదిరించగలిగే సాహసం మాలో ఉంది. మూర్ఖుడా, నీవు వెంటనే వెళ్ళిపో ఇక్కడి నుంచి, లేకుంటే నీవు భూలోకం ఎప్పటికీ చేరుకోలేవు. వెళ్ళిపోనా? ఏం ప్రయోజనం కోరి నేను ఇక్కడికి వచ్చాను? అది పూర్తి కాకుండానే నేను వెళ్ళిపోవాలా? శివ పార్వతుల వివాహాన్ని జరిపించి నీవేమో శివపుత్రుని జన్మ సంభవం కావించావు. అంటే నా వధకు ఏర్పాటు చేశావు నీవు.
నేను కూడా మీ అందరిది వినాశనానికి ఏర్పాటు చేస్తాను. వీర దానవులారా, ఆక్రమణ చేయండి బుద్ధి బలం గల ఈ ఋషులపై. చూస్తావే, నాతో యుద్ధం చేయి. మూర్తివత మంత్రంతో నేను నిన్ను స్తంభింపజేశాను. చూడు చూడు, నీ సేనలు నాశనం అవుతున్నాయి. స్థిర మంత్రం నుంచి నీకు విముక్తి కలిగిస్తున్నా. ఇకనైనా పరాజయం స్వీకరించి నీ ప్రాణాలు దక్కించుకో. పో, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. తారకాసురుడికి, అసుర సామ్రాజ్యకు పరాజయమా? లేదు లేదు దుష్టుడా, లేదు. నీవిలా లొంగవు. ఇదిగో ఇదిగో చూడు. ప్రభు, శివపార్వతుల వివాహం హర్షోల్లాసాలతో జరిగింది. ఇక మనం మన లోకాలకు తిరిగి వెళ్ళిపోదాం. దేవేంద్ర, వివాహం అయ్యింది. విధులు లాంఛనాలు ఇంకా జరగవలసి ఉంది. అవును, మనం కొంతకాలం పాటు వేచి ఉండవలసి ఉంది. నారాయణ నారాయణ నారాయణ. భ్రమణ చక్రం పూర్తయిందా నారదా? శ్రీహరి, నేనొక స్థలం నుంచి మరొక స్థలానికి వెళతాను. అక్కడికి వెడితేనే గాని నా భ్రమణం పూర్తవదు. కాని తమరు, పరమపిత బ్రహ్మదేవులు, ఆ త్రికాలదర్శి శివుడు స్వయంగా వెళ్లకుండానే తమ పరోక్ష శక్తి వల్ల పనులన్నీ కూడా అవలీలగా పూర్తి చేసుకుని వస్తారు. బహుశా నువ్వేదో కొత్త కథ ఏదో వినిపించబోతున్నావేమో నారదా. కథ కాదు పరమపిత, సత్యమే. పరమసత్యం, గొప్ప సత్యం. ఆ శివశంకరుని కృపను, భక్తవాత్సల్యాన్ని చూడండి. మనమంతా ఇక్కడ శివశంకరుల వివాహంలో పాల్గొందామని వచ్చాం. కానీ అక్కడేమో తారకాసుని అత్యాచారాల నుండి శివశంకరులు తాము అక్కడ లేకుండానే తమ పరోక్ష శక్తితో భక్తులను రక్షించారు. స్వర్గం సురక్షితమేగా దేవర్షి. ప్రత్యక్షంగా వెళ్ళకపోయినా భక్తవత్సరుడైన పరమేశుడు తన భక్తులను రక్షిస్తాడు దేవేంద్ర. మరి తమరెందుకు చింతిస్తున్నారు? స్వర్గం సురక్షితమే దేవేంద్ర. భక్తవత్సలుడు పరమేశ్వరుడు శివశంకరునికి జయము! భక్తవత్సలుడు పరమేశ్వరుడు శివశంకరునికి జయము! ఇక్కడ నుంచి సెలవు తీసుకునే ముందు పరమేశుని అనుజ్ఞ తీసుకోవాలి.
ఇప్పుడు ఆయన పెళ్లి విడిదిలో దేవీమణుల మధ్య ఉన్నారు. దేవీమణులు వదలాలి, అప్పుడేగా ఇచ్చేది అనుజ్ఞ. పరమేశ, తమరు చింతించకండి. కొద్ది దినాలు పార్వతి మాతో పాటు బ్రహ్మలోకంలో ఉంటుంది. తర్వాత తమ వద్దకు కైలాసానికి వచ్చేస్తుంది. అలా ఎలా కుదురుతుంది? బ్రహ్మలోకంలో ఉండి వెళ్ళాక కొద్ది దినాల పాటు మాతో కూడా వైకుంఠంలో ఉంటుంది. మేము ఆమెను కైలాసం పంపిస్తాం. తమరు ఏమీ చింతించకండి పరమేశ. మీరిద్దరూ కలిసి నన్ను చింతలో పడవేసే ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. పైగా మమ్మల్ని చింతించనవసరం లేదంటున్నారు. అది నాకెలాగూ తప్పదు. వింటున్నావా పార్వతీదేవి? నీవు లేకుండా పరమేశ్వరుడు యుగాలే గడిపేశారు. ఇప్పుడేమో ఒక్క నిమిషం కూడా నిన్ను విడిచి ఉండలేనంటున్నారు. యుగాలు గడిపానంటే యుగ యుగాల ఈ మా కలయిక కోసమేగా. ఇక ఈ మధుర కలయిక గొప్పది, వ్యాప్త సత్యము కాగలదు. తమరిద్దరూ చింతించకండి దేవీ మండలారా. బ్రహ్మదేవా, ఒకరొకరుగా అతిథులంతా వెళుతున్నారు. ఇక మనం కూడా బయలుదేరవలసి ఉంటుంది. అప్పగింతలు అయ్యాకే వెళ్ళగలము శ్రీహరి. హిమవంతుడు ఎందుకనో అప్పగింతలు పెట్టడానికి ఆలస్యం చేస్తున్నారు. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ఎక్కడికి వెళ్ళిపోయావు నారదా? తమరి చరణాల్ని, తమరి శరణను వదులుకుని నేనెక్కడికి వెళతాను ప్రభు? నారదుడికి మరొక స్థానం అంటూ ఉంటే కదా. నేనేమో పరమేశ్వరుని లీలలను మాత్రమే చూసేవాణ్ణి. చూడబోకు ఈ లీలలను. ఏం ప్రభు? ఇక నారద లీల ఆరంభమవుతుంది. నారాయణ నారాయణ, అది తమ వంటి దేవతలే మొదలెట్టిస్తారు. నేను మాత్రం కేవలం వాటికి రూపాన్నిస్తాను. అది తమ అనుజ్ఞతోనే, లోక కళ్యాణ నిమిత్తమే. సరే నారదా, అప్పగింతలు ఎప్పుడు మొదలవుతాయి? హిమవంతుడు తొందరగా అప్పగింతలు పెట్టదలుచుకోవటమే లేదు. నేను అనుకోవడం ఏమిటంటే, శివపార్వతుల వివాహం హర్షోల్లాసాలతో జరిగిపోయింది. దేవతల అసంపూర్తి కార్యం కూడా పూర్తయితే బాగుంటుంది. నారాయణ నారాయణ. నారదా, నీవెప్పుడు సాంకేతిక భాషనే ఉపయోగిస్తావా? స్పష్టంగా చెప్పు, ఏం చెప్పదలుచుకున్నావు? శ్రీహరి, సంపూర్ణ జగత్తు ఎవరి సంకేతాల మీద నడుస్తోందో వారికి మరి సాంకేతిక భాష అర్థం కావడంలో కష్టం ఎందుకుంటుంది? ప్రభు, నా అభిప్రాయంలో దేవతలకి తారకాసురుడి అత్యాచారాల నుండి విముక్తి ఎప్పుడు? అన్ని పనులు యథాసమయంలోనే జరుగుతాయి. ఈ పని సమయానికే పూర్తవుతుంది. నారదా, దేవేంద్రుడికి దేవతలకు ప్రతినిధిగా నీవు వారి పక్షాన ఆలోచించడం లేదు కదా? వారు గాని నిన్ను ఈ ఉద్దేశంతోనే పంపారా? లేదు లేదు ప్రభు, నేను నా మనసు ప్రేరణ వల్లే అంటున్నాను. తారకాసురుడి అత్యాచారాల నుండి దేవతలను కాపాడవలసిందే. శ్రీ మహావిష్ణు, సృష్టికర్త బ్రహ్మదేవ, దేవర్షి నారద, మా సాదర ప్రణామాలు స్వీకరించండి. హేమవంత, మొట్టమొదట ఓ మాట చెప్పండి. అప్పగింతలు ఎప్పుడు పెట్టదలుచుకున్నారు? ఈ విషయం గురించే తమందరికీ విన్నవించవచ్చాను. ఇందులో విన్నపమే ఉంది. హిమవంత, ఇది విధియే. వివాహం తర్వాత అప్పగింతలు జరగాలి కదా. నేటిది శుభముహూర్తమే. ఈ కార్యం నేడే ముగించండి హిమవంత. కానీ నేను విన్నవించేది ఏమిటంటే, శివుడు, తక్కిన పెళ్లివారు మరికొన్ని రోజులు దయతో మా ఆతిథ్యం స్వీకరించాలని. నారాయణ నారాయణ. హిమవంత, తమరు పుత్రికపై మమతను వీడలేకున్నారు. దేవర్షి నారద, సంతానం యొక్క మమత నుండి ఏ తండ్రి విముక్తుడు కాలేడు. పార్వతి వివాహం శివునితో జరిగిపోయింది పర్వతరాజా. పుత్రికపై ఎక్కువ ప్రేమ ఉచితం కాదు. కన్య మరి పరాయి ఇంటికి వెళ్ళవలసిందే కదా. ఇక తమరు శివపార్వతులకు వీడుకోలు చెప్పండి. అదే నేను కోరుతున్నాను బ్రహ్మదేవ. అయితే ఆలస్యమేలా? పార్వతి సఖియలు స్వయంగా మైనరాణి కోరేది ఆమె కూతురు, అల్లుడు కొన్నాళ్ళు ఇంకా వారితోనే ఉండి గడపాలని. అది అడగటానికి నాకు అధికారం లేదు.
తమకు నా విన్నపం ఏమంటే మీరు ఈ విషయంలో నాకు సహాయపడాలి. ఆహాహాహా, ఏం విన్నపం హిమవంతా! ఆహా, తమరి ఈ వినమ్ర విన్నపంలో వందనముంది, వీడ్కొలు వేదన ఉంది, కొంత ఆవేదన ఉంది. ఏ భావాలతో, భాషతో, భంగిమతో తమరు విన్నపం వినిపించారంటే ఇప్పుడు తమరే గనక శ్రీ మహావిష్ణువుని వైకుంఠాన్ని, పరమపిత బ్రహ్మదేవుని బ్రహ్మలోకాన్ని ఇమ్మని అడిగితే కూడా వారిచ్చేస్తారు. ఎంత సరళ సహజ సుగమ భాషలో తమరు తమ విన్నపం వినిపించారంటే దాన్ని నిరాకరించే కఠోరత్వం ఎవరికి మాత్రం ఉంటుంది? అవునా ప్రభు? నేను నిజం చెప్పలేదా పరమపిత? నారదా, నీవు నీ తండ్రిపై కూడా నీ లీలలు ప్రయోగించక మానవు కదా. నారాయణ నారాయణ. పరమపిత, తమరికి బాగా తెలుసుగా మన అందరి లీలలు శివలీలలకు అధీనమే.